144 సంవత్సరాల తర్వాత వస్తున్న మహాకుంభమేళా ఇది. ఈ కుంభమేళాకి బాబాలు సాధువులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 45 కోట్ల మంది వస్తారని అంచనా. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం. ఈ కుంభమేళాలో ఆ నదులలో పుణ్య స్నానం ఆచరిస్తే మోక్షం కలుగుతుందని, సకల దేవతల ఆశీస్సులుంటాయని మన హిందువులు నమ్ముతా ఉంటారు. అసలు కుంభమేళా అంటే ఏంటి, అది ఎన్ని సంవత్సరాలకి వస్తుంది, ఈ ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాకి ఎలా రావాలి, వచ్చాక ఎక్కడ ఉండాలి, ఈ ప్రయాగరాజ్లో కుంభమేళాలో మనం ఏమేం చూడాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. సాధారణంగా కుంభమేళా 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు వచ్చేది పూర్ణ కుంభమేళా, దాంతోపాటు మహాకుంభమేళా అంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చేది అండ్ 144 సంవత్సరాల తర్వాత జరిగేది ఇది ఎక్కడో కాదు, ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఈ కుంభమేళా ఏదైతే ఉందో దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. అదేంటి అంటే, దేవతలకు మొత్తం శక్తి మొత్తం పోయినప్పుడు ఏం కావాల్సి వచ్చిందంటే వాళ్ళకి ఒక అమృతం కావాల్సి వచ్చింది. దానికోసం దేవతలకి అండ్ రాక్షసులకు మధ్య ఒక క్షీరసాగర మదనం జరుగుతుంది. అంటే పాల సముద్రాన్ని తిలుగుతారు. ఒక మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ వాసుకి అనే పాముని తాడులాగా పెట్టేసి అలా చిలికినప్పుడు కొంచెం అమృతం అనేది 4 ప్లేస్లలో పడిపోయింది. అదే ప్లేస్లో పడిందంటే హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అండ్ ఇక్కడ ఈ ప్రయాగరాజ్, దీన్ని అలహాబాద్ కూడా అంటారు, ఇది ప్రయాగరాజ్ కూడా పిలుస్తున్నారు. ఈ 4 ప్లేసెస్లో పడడం వల్ల ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి. అండ్ ఈ కుంభమేళా జరిగే టైంలో ఏమవుతుందంటే, ఈ నీరు అనేవి, నదిలో పారే నీరు అనేది అమృతంగా ఉంటుంది. దీంట్లో స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ కుంభమేళా జరిగినప్పుడు కొన్ని ముఖ్య స్నానాలు చేసే రోజులైతే ఉన్నాయి. ఈ కుంభమేళా అనేది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. అందులో ముఖ్యంగా స్నానం చేసే రోజులు ఏవైతే ఉన్నాయో, జనవరి 13న పుష్య పూర్ణిమ జరుగుతుంది, జనవరి 14న మకర సంక్రాంతి అండ్ జనవరి 29 మౌని అమావాస్య జరుగుతుంది. ఆ రోజు కూడా స్నానం చేయొచ్చు. అండ్ ఫిబ్రవరి 3న వసంత పంచమి ఉంది. అండ్ ఫిబ్రవరి 12వ రోజున మాఘ పూర్ణిమ అండ్ ఫిబ్రవరి 26 లాస్ట్ డే, అది కూడా మహాశివరాత్రి తోటి ఈ కుంభమేళా అయిపోతుంది. ఈ కుంభమేళాకి వెళ్ళడానికి, ప్రయాగరాజ్కి వెళ్ళడానికి మనము రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు అండ్ ట్రైన్ మార్గంలో వెళ్ళొచ్చు, ఇంకా మనము ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. సో మనం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ సోర్స్ స్టేషన్ నుండి డైరెక్ట్ ప్రయాగరాజ్కి వెళ్ళిపోతాము. అంటే ఈ ట్రైను దాదాపు 5 రాష్ట్రాలను అయితే కవర్ చేస్తుంది. తెలంగాణ కవర్ చేస్తుంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకా ఉత్తరప్రదేశ్, లాస్ట్కి బీహార్కి వెళ్ళిపోతుంది. దాదాపు మన జర్నీ 24-25 అవర్స్ అయితే ఉంటుంది. ఇదే మనం ఎక్కబోయే సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, 12791. అంటే మన తెలంగాణ నుంచి ఈ ప్రయాగరాజ్కి వెళ్ళడానికి అయితే సికింద్రాబాద్, వికారాబాద్, మౌలాలి నుంచి జంక్షన్స్ నుంచి అయితే ట్రైన్స్ అయితే ఉన్నాయి. అది కూడా స్పెషల్ ట్రైన్స్ అయితే పెడుతున్నారు. దాదాపు 26 స్పెషల్ ట్రైన్స్ అయితే ఉంటున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అండ్ కాకినాడ టౌన్స్ నుంచి అయితే మనకి స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ అవుతాయి ప్రయాగరాజ్కి. ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకుంటే ఈ తెలంగాణ చెప్పాను కదా స్టేషన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేషన్స్ నుంచి అయితే వెళ్ళొచ్చు మీరైతే. అండ్ దాదాపు చెప్పానుక స్టార్టింగ్లో మనము ప్రయాగరాజ్ వరకు అయితే 4 రాష్ట్రాలు కవర్ చేస్తాము, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. అండ్ ఈ ట్రైన్ అయితే లాస్ట్ బీహార్ కూడా వెళ్ళిపోతుంది, అంటే 5వ స్టేట్ అనమాట. సో 5 స్టేట్లు కవర్ చేసుకుంటే ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది. దాదాపు ఒక 24 అవర్స్ జర్నీ ఉంటుంది మనకి. పొద్దున మనము తెలంగాణలో ఉంటే మధ్యాహ్నం 3ంటికి మహారాష్ట్రలో ఉంటాము అండ్ నైట్ 11ంటికి మధ్యప్రదేశ్లో ఉంటాము. అండ్ నెక్స్ట్ డే రేపు వచ్చేసి ఉదయం 10 గంటలకి ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో ఉంటాము. చూసారా, ఒక్కొక్క పూట ఒక్కొక్క స్టేట్లో ఉంటాం మనమైతే.
నా జన్మ ధన్యమైపోయింది. ఫైనల్గా కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ జంక్షన్కి వచ్చాను. కుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు చాలా మందికి ఉండే ఒకటే డౌట్ ఏంటి అంటే ఎక్కడ స్టే చేయాలి అని చెప్పేసి. మీరు ఇక్కడ స్టే చేయడానికి చాలా ఆశ్రమాలు ఉంటాయి, ఇంకా టెంట్ క్యాంప్స్ కూడా చాలా అయితే వీళ్ళైతే అరేంజ్మెంట్ చేసి పెట్టారు. మీకు మీ ఫ్యామిలీకి నచ్చిన ఒక టెంట్ కానీ లేదా ఒక రూమ్ కానీ మీరైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ నేను 6 రోజులని చెప్పాను కదా, ఆ రోజుల్లో మేబీ కాస్ట్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ పుణ్య స్నానాలు చేసే రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో కాస్ట్ మేబీ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ మీరు మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులలో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేశానో చూపిస్తాను. మీకు నచ్చితే అక్కడ కూడా స్టే చేయొచ్చు. నేను సంగం ఘాట్ దగ్గర, ప్రయాగరాజ్లో ఉన్న సంగం ఘాట్ దగ్గర జస్ట్ 50 మీటర్స్ దూరంలో ఒక ఆశ్రమం అనేది కనిపించింది నాకు. నేనైతే అక్కడైతే స్టే చేశాను. ఇక్కడ మీరు మీ ఫ్యామిలీతో పాటు వస్తే ఒక ప్రైవేట్ రూమ్ కూడా ఉంటుంది, లేదా మీరు సింగిల్ పర్సన్స్ లాగా వస్తే డార్మెటరీ రూమ్స్ కూడా ఉంటాయి. ఇది కొత్తగా కడుతున్న బిల్డింగ్. ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ వచ్చేసి ప్రైవేట్ రూమ్స్ లో ఇద్దరైతే ఉండొచ్చు. మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, దానికి 5000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ డార్మెటరీ రూమ్స్ అయితే ఒక 5-6 బెడ్స్ ఉంటాయి ఒక హాల్ టైప్ లో, సింగిల్ వాష్రూమ్ ఉంటుంది, లాకర్ కూడా ఉంటుంది, దానికైతే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి అవైలబిలిటీ ఉన్నాయో లేవో ఒకసారి వెళ్లే ముందు కనుక్కోండి. నాకైతే ఇక్కడున్న బయట వాటి స్టేస్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్స్ తోటి దీని రేట్ని కంపేర్ చేసి చూసుకుంటే ఇది చాలా తక్కువ అనిపించింది. బయట అయితే ఆల్మోస్ట్ 25,000, 30,000, 50,000, 1,50,000 రేట్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. అది కూడా స్నానాలు చేసే రోజులు ఏవైతే ఉన్నాయో చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి. ఈ స్టే అయితే కొంచెం బెటర్, పర్లేదు అనిపించింది. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళిపోతే మనకి మనం నదిలో స్నానం కూడా చేయొచ్చు. సంగం ఘాట్ కూడా వస్తుంది, త్రివేణి సంగం కూడా దగ్గరే ఉంటుంది. మీరైతే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మ్యాప్ లొకేషన్ ఎక్కడ అంటే శ్రీ సోమేశ్వర మందిర్ ఉంటుంది, ప్రాచీన సోమేశ్వర మందిర్ అని చెప్పేసి. మీరు గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టినా కూడా వస్తుంది. మీరు అక్కడికి వచ్చేస్తే అక్కడికి వచ్చి నాకు నెంబర్ చెప్పాను కదా, వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళైతే మిమ్మల్ని అయితే తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి. పక్కనే బై వాక్లో ఉంటుంది కాబట్టి మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత మీరు అక్కడ లగేజ్ అంతా పెట్టేసి వెళ్ళి స్నానానికి కూడా వెళ్ళిపోవచ్చు. దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ బై వాక్ డిస్టెన్సే. ప్రజెంట్ నేను ప్రయాగరాజ్లో ఉన్న సంగం ఘాట్ దగ్గర నదిలో అయితే నిలబడ్డాను. ఇక్కడే నేనైతే స్నానం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. దాదాపు ఈ కుంభమేళాకి కోట్లలో జనం అయితే వస్తారు. సో నేనైతే ఇప్పుడైతే మునగబోతున్నాను. మైక్ తీసేద్దాము, కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. మైక్ని తీసేసి ఇక్కడ పెట్టేద్దాం మైక్ని. మీ అందరికీ ఈ కుంభమేళా ఎలా జరుగుతుందో చూపించడానికి నేను ముందే వెళ్ళాను కాబట్టి నేనైతే ఇలా నదిలో స్నానం అయితే చేశాను. మీరు కనుక ఆ 6 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో వచ్చి స్నానం చేస్తే మీకు ఎంత పుణ్యం కలుగుతుందంటే చాలా పెద్ద పుణ్యం కలుగుతుంది. అండ్ ఇక్కడ నీళ్ళు స్టార్టింగ్లో చాలా చల్లగా అనిపించినా కూడా అలా మెల్లమెల్లగా నీళ్ళలో ఉండిపోతే కొంచెం వేడిగానే అనిపించింది. కానీ స్టార్టింగ్లో మాత్రమే చాలా చల్లగా, ఒక ఐస్ని పట్టుకున్నట్టు ఎంత చలి అయితే ఉంటుందో ఐస్ని పట్టుకుంటే అలా చల్లగా అయితే అనిపించింది నాకు. కానీ అలానే నీళ్ళలో నిలబడితే ఎలా అంటే అనిపించలేదు, కొంచెం వేడిగానే అనిపించింది. చాలా బాగా అనిపించింది ఈ నదీ స్నానం అనేది నాకు. ప్రజెంట్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బోట్ ఎక్కి బోట్ రైడ్ అయితే చేసేద్దాం. అండ్ ఈ బోట్ రైడ్ చేసేటప్పుడు చాలా డబ్బులు అడుగుతారు, మీరైతే చాలా బార్గెనింగ్ చేయాలి వీళ్ళకి. అండ్ సవారీ రైడ్ ఉంటుంది, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి వెళ్ళొచ్చు. అండ్ మీరు మీ ఫ్యామిలీతో వచ్చిన 2 పర్సన్స్ వచ్చినా లేకపోతే మీకు ఒకరికి బోట్ కావాలన్నా కూడా బార్గెనింగ్ చేసుకొని మరీ వెళ్ళండి. అండ్ పక్కనైతే సీఎం గారు వచ్చారు, యోగి గారు. అతను అంతా హడావుడి అక్కడ నడుస్తూ ఉంది, అక్కడ మనం ఎలో చేయలేదు. వీలైతే అక్కడ కూడా వెళ్ళి అది కూడా క్యాప్చర్ చేద్దాం వీలైతే. అండ్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బోట్ రైడ్ ఎక్కేద్దాం, చలో. ప్రజెంట్ మనమైతే ఇక్కడ బోట్ చాలా కనిపిస్తున్నాయి కదా, మీరు వచ్చి ఈ బోట్లో చాలా ఎక్కొచ్చు. అండ్ ఈ బ్లాక్ షర్ట్ పర్సన్ మనల్ని బోట్లో తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. సో వెళ్ళిపోదాము. ఫస్ట్ మనోడు ఒక 4,000 అయితే చెప్పాడు మొత్తం బోటుకి. నేను చాలా తక్కువ మాట్లాడాను, 300-400 అట్లాగా. సో ప్రజెంట్ లేట్ చేయకుండా మనం అయితే బోట్ అయితే ఎక్కేసేద్దాం. బోట్ అయితే ఎక్కేసాను. అయితే ఇప్పుడే ప్రజెంట్ ఎక్కేసాను నేను. ఇక్కడ నుంచి మనము త్రివేణి సంగం పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ రివర్స్ కలుస్తాయి మనకి. ఆ రివర్స్ కలిసే పాయింట్ అయితే నేను మీకు చూపిస్తాను. వేరే వాళ్ళు కూడా బోట్స్ ఎక్కైతే వెళ్ళిపోతున్నారు. చూడండి చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ, మల్టిపుల్ బోట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. సో ఈ బోట్స్ అయితే సీటింగ్స్ అరేంజ్మెంట్ ఉంది, సెట్టింగ్.
అండ్ ఇటు కూడా కొన్ని అయితే ఉన్నాయి. మనమైతే దానా తీసుకొని మధ్యలో ఒక కొంగలు కానీ పక్షులు కానీ వస్తే వాటికి వేసేస్తే అవన్నీ వస్తాయి. సో వాటిని కూడా వీడియో తీసేసుకుందాం మనము. అండ్ లేట్ చేయకుండా సంగం పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మీరు ఇక్కడ బోట్ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ కోసము ఈ జాకెట్ వేస్తారు, లైఫ్ జాకెట్. అండ్ ఇక్కడ నా వెనక కనిపించేదంతా ఎంత విఐపి ఘాట్, ఏదైతే కుంభమేళాకు వచ్చినప్పుడు విఐపీస్ అందరూ వస్తారో అది వాళ్ళకి సంబంధించిన విఐపి ఘాట్. అండ్ నార్మల్ ఘాట్స్ కూడా చాలా ఉన్నాయి. కిतना సెక్టర్స్ है बने 26 है 25 उधर हाँ 23 है, हाँ 26 है हाँ और ये 57 है हाँ हाँ और उधर 30 है. చాలా సెక్టార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మధ్య మధ్యలో ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడానికి సీఎం గురించి చాలామంది మినిస్టర్స్ వస్తూ ఉన్నారు, పోలీస్ జనరల్స్ వస్తూ ఉన్నారు. ये भी सेक्टर है. అండ్ చాలా పేష్వాస్ ఉంటాయి కదా, చాలామంది యోగులు కానీ వాళ్ళు సాధువులు కానీ వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అండ్ చాలామంది సాధువులు, నాగ సాధువులు కానీ బాబాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మహా కుంభమేళాకి తరలి వస్తున్నారు. దాదాపు కొన్ని కోట్ల మంది ఈ కుంభమేళాకి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి నది పారుతుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండేది యమునా నది, అండ్ కొంచెం రెడ్ కలర్లో కనిపించేది మనకి గంగా నది అనమాట. ఈ సరస్వతి నది కొంచెం లోపల మనకి ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ ఆ రెండు ఈ మూడు ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాము. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది చూడడానికి. చాలా చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకొని మీకు చూపించడానికి అయితే నేనైతే ఇక్కడికి వచ్చాను. నా జన్మ ధన్యం అయిపోయింది. అండ్ మీరు కూడా చాలామంది రాలేకపోయినా కూడా మీరు నా వాళ్ళు చూస్తున్నారు కూడా మీ జన్మ కూడా ధన్యం అయిపోతుంది. ఎందుకంటే మీరు దగ్గర నుండి నేనైతే మీకు ఈ కుంభమేళాను మొత్తం చూపిస్తున్నాను, అది కూడా మన తెలుగులో. మీరైతే మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీరు చూస్తున్నారా, ఒక హెలికాప్టర్ అయితే వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ వచ్చారని చెప్పేసి అయితే ఈ బోట్ వాళ్ళు చెప్తున్నారు. కనిపిస్తుందా? మొత్తం ఫాగే ఉంది ఇక్కడ. ఉత్తరప్రదేశ్ సీఎం వస్తున్నాడు అని చెప్పేసి మొత్తం బోట్లన్నీ ఆగిపోయినాయి ఇక్కడ. మనం ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి, త్రివేణి సంగం పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎక్కడికక్కడ బోట్లు అయితే ఆపేసి ఉన్నారు, కదలట్లేదు. అండ్ ఇక్కడ కూడా బోట్లన్నీ ఆగేసి ఉన్నాయి చూడండి. ఎక్కడికక్కడ బోట్లు ఆపేసి ఉన్నాయి. సో అక్కడ నుంచి మనకి పోలీస్ పర్మిషన్ వచ్చేస్తే ఇక్కడ నుంచి బోట్లన్నీ రెడీగా వెళ్ళిపోతాయి. సో ఆ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బోట్స్ అందరూ. ఇక్కడ నుంచి అటు సైడ్ మీరు చూస్తే అక్కడ కనిపించేది అక్బర్ ఫోర్ట్, దాని పక్కన బడే హనుమాన్ మందిర్ ఉంటుంది. అండ్ దాని పక్కన ఇక్కడ మీకు ఒక ఘాట్ కనిపిస్తుంది చూడండి, ఒక రెడ్ అండ్ బ్లూ కలర్లో. అదే దశాశ్వమేధ ఘాట్ అనమాట. అక్కడ అది గంగా హారతి కూడా ఇస్తారు. అక్కడ కూడా చాలామంది జనము స్నానం అయితే చేశారు, కుంభమేళ స్నానం అనేది. అది ఒక ఘాట్. అండ్ సరస్వతి ఘాట్, ఇంకా సంగం ఘాట్, ఇంకా ఎరైల్ ఘాట్, ఇట్లా ఘాట్లు చాలా ఉంటాయి. ఈ ఘాట్లలో మీరు వచ్చేసి స్నానం కూడా చేసేసుకోవచ్చు. అక్కడ మీకు చివర్లో కనిపించేది వాటర్ మెట్రో. సో దాంట్లోనే సీఎం, ఉత్తరప్రదేశ్ సీఎం దాంట్లోనే మొత్తం పర్యవేక్షిస్తున్నాడు, మొత్తం చుట్టూ తిరుగుతూ. అండ్ అతని వెనకాల మెడికల్ బోట్ కూడా వెళ్తుంది. అండ్ చాలా బోట్స్ కూడా వెళ్తూ ఉన్నాయి లైఫ్ జాకెట్స్ వేసేసుకొని. మేబీ ఇటు వస్తాడేమో చూద్దాము. చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఈ బోట్లన్నీ ఆగిపోయినాయి మనవి. వాళ్ళు వెళ్తే కానీ మన బోట్లు అనేవి కదలవు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళంతా ఇటంతా చెక్ చేసేసుకొని వెళ్ళిపోతే మనం స్టార్ట్ అయిపోదాం. యోగి ఆదిత్యనాథ్జీ అటు సైడ్ బడే హనుమాన్ దర్శనానికి అయితే వెళ్ళాడు అక్కడ. అండ్ ఇప్పుడు మన బోట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మన ముందున్న బోట్స్ అయితే వెళ్ళిపోతున్నాయి, మన బోట్ కూడా వెళ్ళిపోతుంది. సో వెళ్ళేసి ఆ త్రివేణి సంగమాన్ని చూసేద్దాం, ఎంత తొందర అయితే అంత తొందరగా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, యువతల సైడ్ ఏమో కొంచెం రెడ్ కలర్ ఉంది, అవతల సైడ్ గ్రీన్ కలర్లో కొంచెం కనిపిస్తుంది చూడండి. ఇదే మన సంగం అనమాట. ఇదేమో గంగా, అదేమో యమున. లోపల ఇంటర్నల్గా మనకి సరస్వతి నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే మన సంగం పాయింట్ చూడండి, త్రివేణి సంగం. ఇదొక కలర్ ఉంటుంది, అదొక కలర్ ఉంది. కనిపిస్తుంది మీకు, క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే మీకు ఎలా కనిపిస్తుంది చూడండి, క్లియర్గా నాకైతే కనిపిస్తూ ఉంది. హలో సార్, ఖాళీ ఎస్, ఇక్కడో కలర్ ఉంది, అక్కడో కలర్ ఉంది. గంగా మయాకి జై.
మనకు చూస్తున్నారా, నాకైతే ఈజీగా డిఫరెన్స్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కలర్ ఉంది, అక్కడ కలర్ ఉంది. ఆహాహా, ఏమన్నా ఉందా వ్యూ. ఇదే ఆ త్రివేణి సంగమం. చూశారు కదా త్రివేణి సంగమం దర్శనం ఎలా అయితే అయిందో. మనకు 3 నదులు ఎక్కడైతే కలిసాయో కలర్స్ కూడా కనిపించాయి. చాలా డిఫరెన్స్ అయితే ఉంది మనకి. చాలా బాగా అనిపించింది. చాలా బోట్స్ తిరుగుతూ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. చూశారు కదా దర్శనం ఎలా అయితే జరిగిందో. చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను చెప్పాను కదా, విఐపీస్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు దీంట్లోనే స్టే చేసి దీంట్లోనే బట్టలు మార్చుకోవడానికి, లేకపోతే అండ్ ఇక్కడే స్నానం చేయడానికి కూడా సెంటర్లో అయితే పెట్టారు. వాళ్ళు వేవ్కి సంబంధించిన ఈ బోట్ లాంటి టైప్ అనమాట. ఇది నీళ్ళలో కదులుతూ ఉంటుంది. ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి దాన్ని అయితే తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళనైతే స్నానం చేయించేసి మరీ తీసుకొని వస్తారు ఈ కుంభమేళాలో. అట్లున్నాయి ఫెసిలిటీస్. మీరు ఈ కుంభమేళాకు వచ్చినప్పుడు మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ కొన్ని బార్ కోడ్స్ ఉన్నాయి చూడండి, క్యూఆర్ కోడ్స్. కుంభ అడ్మినిస్ట్రేషన్ కోసము, ఇంకా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కోసము, హోటల్ అండ్ ఫుడ్ కోసము, అచీవ్మెంట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. వాటిని మీరు స్కాన్ చేస్తే మొత్తం మీకైతే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ కుంభమేళాకు వచ్చినప్పుడైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చూసుకోవచ్చు. మీరు ప్రయాగరాజ్ కుంభమేళాకు వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో తిరగడానికి ఇలాంటి సైకిల్స్ మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిని మీరు స్కాన్ చేసేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసుకొని మీరు ఈ సైకిల్ని అన్లాక్ చేసేసుకొని తిరగచ్చు, మళ్ళీ పెట్టేయచ్చు. సో దానికి ఒక ఛార్జ్ టైప్ ఉంటుంది, దాన్ని మీరు పే చేసేసుకుంటే అయిపోతుంది. అయితే ఈ కుంభమేళా కోసం దాదాపు గవర్నమెంట్ 6,000 కోట్ల పైగా ఖర్చు చేసేస్తే అరేంజ్మెంట్లు పెడుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న చూసారా రివర్ మీద తేలే బ్రిడ్జెస్, వీటినే ఫౌంటైన్ బ్రిడ్జెస్ అంటారు. ఇవి ప్రయాగరాజ్లో దాదాపు 30కి పైగా బ్రిడ్జ్లు ఉన్నాయి. రివర్కి యువతల సైడ్ నుంచి మీరు అవతల సైడ్కి వెళ్ళే విధంగా, దాని మీద వెహికల్స్ కూడా వెళ్ళే విధంగా అయితే కట్టారు. ఈ రివర్ మీద బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. చాలా వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి చూడండి, అది రివర్ మీద తేలుతున్నాయి అనమాట. ఇలాంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ బ్రిడ్జెసే కాకుండా వెహికల్స్ వచ్చినప్పుడు పార్కింగ్ చేసుకోవడానికి 102 పార్కింగ్ లాట్స్ని అయితే పెట్టారు. ఈ పార్కింగ్ లాట్స్లో దాదాపుగా 5 లక్షల వెహికల్స్ అయితే పార్కింగ్ చేసేసుకోవచ్చు. వచ్చిన భక్తులకు కానీ యాత్రికులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా 1,50,000 టాయిలెట్స్ని అయితే వీళ్ళు రెడీగా పెట్టేశారు. వీటన్నిటిని ఇక్కడ జరుగుతున్న కుంభమేళా ఏర్పాట్లో అన్నిటినీ క్లీన్ చేయడానికి 10,200 మంది వర్కర్స్ని కూడా పెట్టారు. మరి కుంభమేళా కంటే చాలామంది వస్తారు, చాలామంది భక్తులు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. చెత్త కూడా పేరుకుపోతూ ఉంటుంది, ఇంకా ప్లాస్టిక్ అవన్నీ కూడా ఉంటాయి కదా. వాటి కోసం 25,000 డస్ట్బిన్స్ని అయితే వీళ్ళైతే అరేంజ్మెంట్ అయితే చేశారు. आपको ठंडा नहीं लग रहा? ठंडा नहीं लग रहा आपको? लग रहा है? సో వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అంటే ఇంత క్లీన్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా బాగా చలేస్తుందని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో కుంభమేళా వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చాలా క్లీన్గా ఉంచడం అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పర్సన్, అక్కడ ఒక పర్సన్, ఆ వెనకాల ఒక పర్సన్ కూడా ఉన్నారు. అండ్ అవతల కూడా చాలా మంది ఉన్నారు, కానీ కనిపిస్తలేరు. పక్కన ఉన్న పర్సన్సే మనకు కనిపిస్తలేరు. ఇంకా వరుసగా ఇలా సెక్టార్స్ ఉన్నాయి కదా, దాదాపు ఒక 26-25 సెక్టార్స్ ఉన్నాయి. ఈ సెక్టార్స్ అన్నిట్లో ఇలా వర్క్ చేసుకుంటూ చాలా క్లీన్గా ఉంచుతున్నారు, ఏ చెత్త చెదారము ప్లాస్టిక్ అనేది లేకుండా. అండ్ పక్కనే మనకు ఒక డస్ట్బిన్ కూడా ఉంది చూడండి, ఆ డస్ట్బిన్లో వీళ్ళైతే వేసేస్తున్నారు. వీళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు ఈ 45 రోజులు, కానీ దానికంటే ముందు రోజుల నుంచి కూడా ఇక్కడ మొత్తం క్లీన్గా ఉంచుతున్నారు వీళ్ళైతే. ఈ కుంభమేళా కోసం ప్రపంచ నలుమూల నుండి ఎక్కడి నుంచో సాధువులు బాబాలు వస్తున్నారు. ఇక్కడ కనిపించిన ఒక సాధువును చూసారా, ఒక రబ్బర్ లాగా తన కాల్ని వెనక మెడ మీద వేసేసుకున్నాడు. అతని బాడీ అంతా ఒక రబ్బర్ లాగా కదులుతూ ఉంది. ఈ కాళ్ళు కూడా అతనైతే పెట్టేసుకున్నాడు. ఇలా ఒక వింత వింతగా చాలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనసుని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ బాడీని మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్న చాలా మంది సాధువులు అయితే ఈ కుంభమేళాకు తరలి వచ్చారు. ఇక్కడికి మీకు కనిపించే ఈ బాబా పేరు మహాకాల్ గిరి బాబా. ఇతను దాదాపు 9 సంవత్సరాల నుండి చెయ్యి అలానే పైకి పెట్టాడు. ఈ 9 సంవత్సరాల్లో చెయ్యి కిందకి దింపలేదంట, ఆయన గోర్లు కూడా తీసుకోలేదంట. అతను ఒక సంకల్పం మీద అలా చెయ్యిని పైకి పెట్టున్నాడంట. అతని సంకల్పం ఏంటి అంటే గోరక్ష ఇంకా ధర్మరక్ష కోసము అలా చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెప్పాడు. దాన్ని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా దించలేదంట. तो ये कब तक चलेगा? जब तक जीवन का है, जब तक जीवन का व्यक्ति की तपस्या है। अच्छा, लेटते हो तो फिर कैसे खड़ा रखते हैं? ये तो दिनदार ऐसे ही देते हैं, हम सोते ही नहीं,
सोते हम ही तो नहीं विश्राम होते 2 घंटे ऐसे ही दिन रात हो। अच्छा जी, मस्त रहते। ये देख लो भाई साहब, ये सुनते हैं, देखो कितने, टच कर सकता हूँ। 10 मिनट। ఇక్కడ మీకు కనిపించే ఈ సాధువు పేరు దినేష్ స్వరూప్. ఇతన్నే చాయ్ వాలే బాబా అని పిలుస్తారు. ఎందుకని అలా పిలుస్తున్నారంటే దాదాపు ఇతను 40 సంవత్సరాల నుండి ఏ తిండి లేకుండా ఓన్లీ చాయ్ మాత్రమే తాగుతూ తన జీవితాన్ని అయితే సాగిస్తున్నాడు. మౌనం చాలా శక్తిని పోగు చేస్తుందని చెప్పేసి చాలా ఏళ్ళ నుంచి ఇతను మాట్లాడడమే మానేశాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఇతను వాట్సాప్ లో సివిల్స్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే స్టూడెంట్స్ కి అతను హెల్ప్ కూడా చేస్తాడు. ఇలాంటి సాధువులు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళాకి మీరు వస్తే ఇలాంటి సాధువుల్ని బాబాల్ని చాలా మందిని మీరైతే కళ్ళ ముందు ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు వీళ్ళని. ఈ ప్రయాగరాజ్లో కుంభమేళాకు వచ్చినట్టయితే మీరు ఒకటే ప్లేస్లో 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. అది కూడా శివాలయ పార్క్లో. ఇది ఎక్కడో కాదు, అరేల్ ఘాట్ దగ్గరలో అండ్ నైని బ్రిడ్జ్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు 12 జ్యోతిర్లింగాలను చూసి ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిపోయి ఈ శివాలయ పార్క్లోకి వెళ్ళిపోయి ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయో లేట్ చేయకుండా చూసేద్దాము. మీరు ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు, ఈ కుంభమేళాకు వచ్చినప్పుడు చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. చాలా కొత్త అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నేనైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనము ఈ శివాలయ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు ఈ శివాలయ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికైతే ఎంట్రీకి అయితే మనకి ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓం నమ శివాయ అని చెప్పేసి అన్ని లాంగ్వేజెస్లో రాసి ఉందన్నమాట. అండ్ ఫ్రంట్లో కూడా ఫోటో హబ్ లాగా, ఫోటో స్పాట్ లాగా అయితే ఉంది. అండ్ చూడండి, మన శివుడి ఆకారం షేప్లో ఓం నమ శివాయ అని చెప్పేసి అయితే వేరే 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 లాంగ్వేజెస్లో అయితే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇలా మన లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. లోపల ఏమైనా ఎంట్రీ టికెట్ ఉంటుందో లేదో చూద్దాం. ఎంట్రీ టికెట్ ఉంటే ఎంట్రీ టికెట్ తీసేసుకుందాము. దీని టైమింగ్స్ వచ్చేసేసి 9 AM నుంచి 12 AM వరకు ఈ కుంభమేళా వచ్చిన వాళ్ళు అయితే చూసేసుకోవచ్చు. అక్కడ ముందు చూస్తే టికెట్ కౌంటర్ అని చెప్పేసి అయితే రాస్తుంది. అక్కడ మనం టికెట్ కౌంటర్ తీసేసుకుందాము. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర లైన్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్ద లైనే ఉంది ఆ టికెట్ కౌంటర్ దగ్గర. అండ్ స్టార్టింగే మనకి క్షీరసాగర మదనం కనిపిస్తుంది. ఈ కుంభమేళాకి అసలు మెయిన్ పాయింట్ ఆ క్షీరసాగర మదనమే. దానిలో అది చిలకడం వల్ల వచ్చిన అమృతం ఏదైతే ఉందో అది కొన్ని ప్లేసెస్లో పడింది. అవి కూడా 4 ప్లేసెస్లోనే. ఆ 4 ప్లేసెస్లోనే కుంభమేళా జరుగుతుంది. సో మెయిన్ పాయింట్ అయిన క్షీరసాగర మదనం ఇదే. అండ్ ఫస్ట్ మనం అయితే టికెట్ అయితే తీసుకుందాము. టికెట్ దగ్గరికి వెళ్దాం పదండి. టికెట్ దగ్గర తీసేసుకొని మనము ఒక్కోటి దర్శనం అయితే చేసుకుందాం. అంటే చూద్దాం ఈ 12 జ్యోతిర్లింగాలు గురించి మొత్తం. పార్క్ టికెట్ విషయానికి వస్తే మండే టు ఫ్రైడే చిల్డ్రన్స్ ఎవరైతే బిలో 3 years ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ అని రాసింది. చిల్డ్రన్స్ ఫ్రమ్ 3 to 12 ఏజ్ వాళ్ళకైతే 30 రూపీస్ ఉంది. అండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 12 to 60 years వాళ్ళకైతే టికెట్ 50 రూపీస్ ఉంది. అండ్ పీపుల్ ఏజ్ 60 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి 30 రూపీస్ ఉంది. అండ్ మీరు కింద కూడా చూసుకోవచ్చు, సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో టికెట్స్ అయితే ఇలా రాస్తున్నాయి. నార్మల్గా ఇప్పుడు మనకైతే 50 రూపీస్ అనమాట. అండ్ వీకెండ్స్లో అయితే 100 రూపీస్ టికెట్. సో ఇలా ఉంటాయి టికెట్ ప్రైజెస్, మీరు చూసుకోవచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ ఇక్కడి నుంచే ఉంటుంది. మనకి స్టార్టింగ్లో నంది కనిపిస్తూ ఉంటుంది. శివుడు ఉంటే ఆటోమేటిక్గా నంది ఉండాల్సిందే కదా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇదే ఆ నంది. ఈ నంది మనం బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాము. మనకి ఎంట్రీ ఇక్కడ సైడ్ నుంచే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ నుంచి మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. నంది అయితే చాలా పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా నంది అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ టికెట్ చూపించేసి లోపలికైతే వెళ్ళిపోవాలి. బాబా ఎంత పెద్దగా ఉందో చూసారా నంది, మామూలుగా లేదు. సో ఇలా ఇక్కడ అందరూ టికెట్లు చూపించేసి అయితే లోపలికైతే వెళ్తున్నారు. ఇలా అనమాట. అండ్ నంది చూస్తే మన ఫేస్ చూడండి ఎలా ఉందో, నందిది ఇలా అయితే కనిపిస్తుంది నంది ఫేస్. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి అయితే వెళ్ళిపోదాము ఒక్కోటి చూసుకుంటా. ఈ శివాలయ పార్క్ ఏదైతే ఉందో దాన్ని మనము డ్రోన్ వ్యూలోంచి కానీ పైనుంచి కానీ చూస్తే మనకి ఇండియా మ్యాప్ షేప్ విధంగా కనిపిస్తుంది. అలా మనకి ఇండియా మ్యాప్ లోపల ఎక్కడెక్కడైతే శివుడి ఆలయాలు ఉన్నాయో, ఇంకా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో మనమైతే చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము వాటిని దగ్గర నుండి చూద్దాము ఎలా ఉంటాయని చెప్పేసి. మీరు పైనుంచి వ్యూ ఎలా అయితే ఉందో చూసారా, మనకి ఇండియా మ్యాప్ షేప్లో అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ శివుడి ఆలయాలన్నీ. ఈ నంది చూసుకున్న తర్వాత మనము జ్యోతిర్లింగాలకి ఇలా వెళ్ళిపోవాలి. చూస్తున్నారా, మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి. అండ్ స్టార్టింగ్ చూస్తే మనకు ఇక్కడ ఒక జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఆ జ్యోతిర్లింగం ఏంటో నేను మీకైతే చూపిస్తాను. చూస్తున్నారా, చాలామంది ఫోటోలు కూడా దిగుతున్నారు, చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నది మనకైతే కేదార్నాథ్ టెంపుల్. కేదార్నాథ్లో ఉన్న జ్యోతిర్లింగం ఇది.
కేదార్నాథ్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఆ షేప్లో ఉంది. లోపలైతే ఉండదు, కాకపోతే నమూనా అనమాట. ఆ షేప్లో ఈ కేదార్నాథ్ లింగం అయితే ఉంది. ఇలా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకొక జ్యోతిర్లింగం ఉన్న ఆలయం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటో ఒకసారి గెస్ చేయండి. సో ఇదేంటో మీకు కూడా తెలియాలి అంటే దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాము. ఇది ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ ఉజ్జయినిలో ఒక జ్యోతిర్లింగం ఉంటుంది కదా, ఇదే. దీనికి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో శ్రీ మహాకాళేశ్వర టెంపుల్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. దీనికి సంబంధించిన స్టోరీ అయితే ఇక్కడ రాశారు. అండ్ ఇది అనమాట ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. అండ్ ఇక్కడ నుంచి మనము ఇంకొంచెం ఇటు ముందుకు వెళ్ళిపోతే మనకి వేరే జ్యోతిర్లింగం ఉన్న ప్లేస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనమైతే లేట్ చేయకుండా ముందుకైతే వెళ్ళిపోతాము. అండ్ ఇవన్నీ చూడడానికి మనకి యారో మార్క్స్ కూడా రాసి పెట్టున్నారు. యారో మార్క్స్ కూడా ఉన్నాయి. చాలామంది సౌత్ నుంచి, నార్త్ నుంచి, మన దేశంలో ఉన్న ప్రతి నలుమూల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లోనే ఉంది. చూస్తున్నారా, దాని నమూనా ఇలా ఉంది చూడండి. మన ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉన్న ఇది ఒక జ్యోతిర్లింగం టెంపుల్. మనకు చూస్తే శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ జ్యోతిర్లింగం ఉంది, బైద్యనాథ్ ఉంది. ఫస్ట్ మనము శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ ఈ నమూనా చూస్తున్నారా, ఈ షేపు సేమ్ అలానే మనకైతే ఆలయం అయితే ఉంటుంది. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీ కూడా ఇక్కడైతే ఉంటుంది. ప్రతి ఆలయానికి సంబంధించిన స్టోరీ అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ ఉన్నదేమో వారణాసి, ఉత్తరప్రదేశ్. ఈ ప్రయాగరాజ్ నుంచి వారణాసికి దాదాపు ఒక 120 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. పక్కనే ఈ వారణాసిని కాశీ అంటారు, బనారస్ కూడా అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనము ఆ బైద్యనాథ్ ఏదైతే ఉందో జ్యోతిర్లింగం అక్కడికైతే వెళ్ళిపోదాము. చూడండి, మన కాశీ, వారణాసి మన ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సిటీ కాశీ అంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఈ వాటర్లో వీళ్ళు బోట్ రైడ్ కూడా చేస్తున్నారు పిల్లలతో, ఫ్యామిలీతోటి. చాలా బాగా పెట్టారు. ఈ బోట్ రైడ్లో కూడా చేసుకుంటే మనం ఈ జ్యోతిర్లింగాన్ని చూసి ఛాన్స్ విధంగా కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కాశీ అని చెప్పాను కదా, వరల్డ్స్లో ఓల్డెస్ట్ సిటీ, చాలా ఓల్డెస్ట్, చాలా ఇయర్స్, చాలా 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 పాతకాలం నాటిది. మీరు క్లియర్గా చూసుకుంటే మీరు రీసెంట్గా ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాశీలో కూడా దీన్ని అయితే వివరించారు. కల్కి సినిమాలో కూడా దీని ఉంటుంది, ఓల్డెస్ట్ సిటీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే మనకి బైద్యనాథ్ జ్యోతిర్లింగం అని చెప్పాను కదా, ఇదే ఆ బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉన్న ఆలయం టెంపుల్. ఇలా అయితే ఉంటుంది ఇది. చూడండి, ఫ్రంట్ సైడ్ నుంచి మనము ఈ జ్యోతిర్లింగం ప్లేస్కి అయితే చూద్దాము. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఈ జ్యోతిర్లింగం ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కైలాస టెంపుల్ అనేది, శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది, రామనాథ స్వామి టెంపుల్ అనేది ఉంది ఇక్కడ జ్యోతిర్లింగాల్లో. అండ్ ఇక్కడ మనం ఎదురుగా మనం చూసుకుంటే ఈ కైలాస టెంపుల్ ఉంటుంది. ఈ కైలాస టెంపుల్ అనేది చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, మహారాష్ట్రలోనే ఉంటుంది, నియర్ ఛత్రపతి సంభాజీనగర్లో మహారాష్ట్రలో ఉంటుంది. దీనికి సంబంధించిన స్టోరీ ఏంటి అంటే, ఒక పెద్ద కొండని పైనుంచి కింద దాకా చెక్కి దీని గుడిని అయితే పెట్టారు. మీకు కనుక టైం ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళండి, మహారాష్ట్రలో ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది అనేది. అండ్ ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం చూస్తున్నారు, ఇదంతా పెద్ద కొండ అనమాట. రియల్గా యాక్చువల్గా ఈ కొండను మాత్రం పైనుంచి కింద దాకా చెక్కి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మీరు కనుక దగ్గర నుండి రియల్గా ఈ ఆలయం దగ్గరికి వెళ్ళిపోతే అస్సలు మీరు షాక్ అయిపోతారు. అమ్మా, ఇలాంటి ఆలయం కూడా ఉన్నదా అని చెప్పేసి. ఆ ఆర్కిటెక్చర్ అవన్నీ చూస్తే అసలు మనుషులు కట్టారా అన్న మీకు డౌట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనకి యారో మార్క్ చూపించిన ప్రకారం అయితే మనకి మన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం అంటే అందులో కూడా ఒక జ్యోతిర్లింగం ఉంది కదా, ఆ జ్యోతిర్లింగాన్ని మనం అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ ఆలయ నమూనా, ఇదే శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం ఉన్న ఆలయము. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీని కూడా మనం ఇక్కడ చూసేద్దాము పదండి. కానీ ఇందాక నేను చెప్పాను కదా, అజంతా ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉంటుంది అది. ఇందాక చూపించిన నేను ఆలయం అవుతుంది జ్యోతిర్లింగము. ఇక్కడ చూస్తే మన శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ వస్తుంది, చూస్తున్నారా, ఇలా అయితే ఉంటుంది. తెలుగు ప్రజలకు ఆల్రెడీ చాలామంది తెలిసిందే, శ్రీశైలంలో ఉంటుంది, చాలామంది వెళ్ళొచ్చుంటారు కూడా. ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం ఉన్న ఆ జ్యోతిర్లింగం ఇలా అయితే ఉంటుంది పైనుంచి కింద వరకు. అండ్ దీని పక్కనే మనకి రామనాథ స్వామి ఆలయం అని చెప్పేసి అన్నాను కదా, ఆ రామనాథ స్వామి ఆలయం ఉన్న గోపురం ఉంది చూడండి, ఎంత బాగుందో ఇది. బాబా భలే ఉంది చూడండి. ఇక్కడ మీకు సూర్యుడు కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే మనకి చంద్రుడు కనిపించాడు చూడండి. నాకు బయట నుంచి కనిపించాడు చూడండి, ఇక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు. చూద్దాం ఈ జ్యోతిర్లింగం ఉన్న ఆలయం అయితే ఇది. అండ్ దీనికి సంబంధించిన స్టోరీ ఎక్కడుందబ్బా,
ఇది ఏ ప్లేస్లో ఉందంటే ఈ రామనాథ స్వామి ఆలయం ఉన్న ప్లేస్ ఏంటి అంటే తమిళనాడులో ఉంటుంది, రామేశ్వరం. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రామేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం ఉన్న ఆలయం ఉంటుంది. చూసారా ఎంత హైట్లో ఉంది గోపురం అనేది. ఇక్కడ మనం చూసుకుంటే బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు చూడండి. బాబా 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 చాలా పెద్దగా ఉంది. స్టార్టింగ్లో మనకి వాల్మీకి మహర్షి కనిపించాడు కదా, అండ్ ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకి యారో మార్క్ని చూసుకుంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయంటే ఇక్కడ మనకి యారో మార్క్లో షోర్ టెంపుల్ ఉంది. ఈ షోర్ టెంపుల్ అనేది మహాబలిపురంలో ఉంటుంది. దాని కింద కృష్ణేశ్వర టెంపుల్, భీమశంకర్ టెంపుల్. ఈ షోర్ టెంపుల్ విషయానికి వస్తే షోర్ టెంపుల్కి ఉన్న చరిత్ర ఏంటి అంటే షోర్ టెంపుల్ అంటే మొత్తం 7 ఆలయాలు సముద్రంలో మునిగిపోతే ఈ రీసెంట్గా 2004 అనుకుంటా 2004 వచ్చిన సముద్రం నుంచి వచ్చిన సునామీ ఏదైతే ఉందో ఆ సునామీలోంచి బయటపడ్డ ఆలయమే ఈ షోర్ టెంపుల్. ఏదైనా గుడిలో శివుడికి సెపరేట్ గుడి ఉంటుంది అండ్ విష్ణుదేవుడికి సెపరేట్ గుడి ఉంటుంది కదా, ఆలయం ఉంటుంది కదా. కానీ ఈ షోర్ టెంపుల్లో మాత్రము శివుడు విష్ణువు కలిసి ఒకే దగ్గర ఉంటారు. అలాంటి ప్రత్యేకత అనమాట ఇది. ఈ షోర్ టెంపుల్ మీరు చూడాలంటే మీరు తప్పకుండా మహాబలిపురం పోవాలి. మహాబలిపురం పోతే ఎన్ని పాతకాలం నాటి ఆలయాలు ఉంటాయో అస్సలు చెప్పనేలేము. ఈ మహాబలిపురం ఆలయాల గురించి, ఈ షోర్ టెంపుల్ ఆలయాల గురించి రియల్గా నేను మహాబలిపురం వెళ్ళాను. నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి చూడండి, మామూలుగా ఉండదు. ఈ షోర్ టెంపుల్ ఎక్కడో కాదు, తమిళనాడులో ఉంటుంది అండ్ పాండిచ్చేరికి దగ్గర ఉంటుంది, తమిళనాడు దగ్గర కూడా ఉంటుంది ఈ షోర్ టెంపుల్ అనేది. ఇది షోర్ టెంపుల్కి అనుకున్న ఈ షోర్ టెంపుల్కి ఉన్న చరిత్ర చాలా బాగుంటుంది. ఇలాంటి పాతకాలం నాటి ఆలయాలు చూడాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి. అసలు పాతకాలం నాటి ఆలయాలు ఎంత బాగా చెక్కారంటే చాలా బాగా చెక్కారనమాట. అసలు ఆలయం ఆ కట్టడం చూస్తే మైమర్చిపోతారు, అలా చెక్కారు, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ పాండవ రథాస్ ఉంటాయి, పంచపాండవ రథాస్ ఉంటాయి, ఇంకా కృష్ణాస్ బటర్ బాల్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ ఇప్పుడు మనము ఈ విషయానికి వస్తే ఇదేం ఆలయం అంటే మనము ఇది ఛత్రపతి సంభాజీనగర్ మహారాష్ట్రలో ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం ఇది. ఇలా అయితే ఉంటుంది. ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్ మనం చూసిన తర్వాత పక్కనే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మహారాష్ట్ర ఖేడ్లో ఉన్న భీమశంకర్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ ఆలయం చూడడానికి ఇలా ఉంటుంది. పైన ఫ్లాగ్ ఎగురుతున్నట్టు కూడా వీళ్ళైతే పెట్టారు చూడండి. అండ్ దీని తర్వాత మనం అయితే ముందుకు వెళ్ళిపోదాము. మహారాష్ట్రలోనే మనకి చాలా జ్యోతిర్లింగాలు ఉన్నట్టయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే యారో మార్క్ చూసిన ప్రకారం ఇక్కడ శ్రీ త్రయంబకేశ్వర టెంపుల్, దాని తర్వాత నాగేశ్వర టెంపుల్, సోమనాథ్ టెంపుల్స్ ఉన్నట్టయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఇది టెంపుల్ కొంచెం ఒక కొత్త రకంగా ఉంది చూడండి, చాలా బాగుంది ఈ ఆర్కిటెక్చర్ కానీ దీని డిజైన్ కానీ. అండ్ మధ్యలో వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి, ఐడల్స్ అతికిచ్చి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీ చూసుకుంటే ఇదేంటి అంటే శ్రీ త్రయంబకేశ్వర్ టెంపుల్. ఇది ఎక్కడ కాదు, నాసిక్ మహారాష్ట్రలో ఉంది. ఇదైతే ఇలా ఉంటుంది మహారాష్ట్రలో ఉన్న ఈ త్రయంబకేశ్వర టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాము. అక్కడ మనకి ఇంకోటి కనిపిస్తూ ఉంది, చూద్దాం, వెళ్దాం. ఇందాక అక్కడ యారో మార్క్ చూసాం కదా, ఆ యారో మార్క్ని బట్టి ఫాలో అయిపోవాలి మీరు ఈ శివాలయ పార్క్ వస్తే. అండ్ ఇక్కడ చూస్తే మనకి నాగేశ్వర టెంపుల్. ఇది ఎక్కడో కాదు, ద్వారకా గుజరాత్లో ఉంటుంది. ఈ నాగేశ్వర టెంపుల్ ద్వారకా గుజరాత్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకొకటి వచ్చింది చూద్దాం. చూసారా ఇక్కడ మొత్తం శివాలయ పార్క్లో చెట్లు మొక్కలు పెంచుతున్నారు, గ్రీనరీ. అండ్ అటు సైడ్ చూస్తే వాళ్ళు ఏమంటారు ఫ్యామిలీతోటి చిన్నపిల్లలతోటి వాటర్ రైడ్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో ఉంటుంది. దీని పేరు సోమనాథ్ టెంపుల్. చూసారు కదా ఈ శివాలయ పార్క్ ఎలా అనిపించింది. అండ్ దీన్ని డ్రోన్ షాట్లో చూస్తే పైనుండి చూస్తే మనకి ఇండియా మ్యాప్ షేప్లో కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ శివాలయ పార్క్ అనేది. నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకా ఈ ప్రయాగరాజ్లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటిని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మీరు మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు పక్కనే శివాలయ పార్క్ ఉంటుంది. ఈ శివాలయ పార్క్ పక్కనే మనకి వాల్మీకి మహర్షి స్టాచ్యూ ఉంటుంది. ఈ వాల్మీకి మహర్షి ఎవరు అంటే మన రామాయణాన్ని రాసింది ఇతనే. చాలా పెద్ద స్టాచ్యూ అయితే ఇక్కడైతే పెట్టారు. చాలామంది పబ్లిక్ వస్తున్నారు, రెడీ అవుతుంది మొత్తం. కింద రామాయణానికి సంబంధించిన చరిత్ర అనేది కొత్త బొమ్మల్లాగైతే ఆర్ట్ అయితే వేస్తున్నారు, వాటి కలర్స్ కూడా వేస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ వాల్మీకి మహర్షి స్టాచ్యూ అనేది, చాలా పెద్దగా ఉంది. ఇది న్యూ అట్రాక్షన్ అనమాట.
వచ్చిన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఈ మహాకుంభమేళాకి వచ్చిన క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడడానికి చాలా బాగుంటుంది. ఆ చెవి పోగు చూడండి ఎంత క్లియర్గా దాన్ని అయితే పెట్టారు. అండ్ ఆ గడ్డం కానీ పైన చాలా ఉన్నాయి చూడండి, మెడలో కానీ చేతికి రాస్తున్నట్టు కానీ ఇంకా మొత్తం ఆ ముందు చైర్ టైప్ కానీ కూడా చాలా క్లియర్గా వీలైతే పెట్టారు. చాలా బాగుంది అట్రాక్షన్ అనేది. అండ్ దీని పక్కనే మనకి స్టాల్స్ కూడా ఉంటాయి తినడానికి. దీని పక్కనే శివాలయ పార్క్ కూడా ఉంటుంది. మీరు ఈ ప్రయాగరాజ్లో ఉన్న కుంభమేళాకు వచ్చినప్పుడు ఓన్లీ కుంభమేళాలోనే చూసే కొన్ని ముఖ్యమైన ప్లేస్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో అందులో ఇదేంటి అంటే నా వెనకాల కనిపిస్తుంది అయోధ్య రామ్ మందిర్. సో మీరు ఈ ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వస్తే మీరు రామ్ మందిర్ని కూడా చూడొచ్చు. సేమ్ మనకి అయోధ్యలో ఎలా అయితే రామ్ మందిర్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. నేను ఒక 4-5 డేస్ ముందు వచ్చాను, అంటే ఈ కుంభమేళా జరుగుతున్న 4-5 డేస్ ముందు వచ్చాను కాబట్టి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు కుంభమేళా జరుగుతున్న టైంలో వచ్చేసరికి మొత్తం రెడీ అయిపోతుంది. మీరు ఈ ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వచ్చినప్పుడు ఈ అయోధ్య రామ్ మందిర్ని అయితే చూసుకోవచ్చు, దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ మన ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతున్న టైంలో ఇంకా ఏమేమి చూడొచ్చు ఆ ప్లేస్లో అయితే కవర్ చేద్దాము. మనము తిరుమల తిరుపతి దేవస్థానం సేమ్ అక్కడ ఎలా అయితే ఉంటుందో తిరుమలలో సేమ్ అలాంటిది కూడా ఉంటుంది. అండ్ ఈ అయోధ్య రామ్ మందిర్ ఉన్న ఎక్కడైతే ప్లేస్ ఏంటి అంటే అలోపి బాగ్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది అన్నమాట. దాని పక్కన గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్లోనే ఇది మీకైతే అయోధ్య రామ్ మందిర్ ఉంటుంది. సో మీరు లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి, అలోపి బాగ్ ఫ్లైఓవర్. మనం ఇప్పుడు ప్రయాగరాజ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆలయం ఎలా అయితే ఉంటుందో అలాంటి నమూనా దగ్గర ఉన్నాము. అండ్ సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్నీ ఇక్కడ జరుగుతాయి. అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడికి దర్శించుకోవచ్చు. మరి ఇది ఎక్కడో కాదు, ఈ ప్రయాగరాజ్లో ఉన్న నాగవాసుకి టెంపుల్ దగ్గర సెక్టార్ 6లో బజరంగ్ దాస్ రోడ్ దగ్గర ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. దాదాపు 2.29 ఎకర్స్లో ఈ దేవస్థానాన్ని అయితే కడుతున్నారు. ఇలాంటి నమూనా సేమ్ మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంకొక 2 రోజులు అయితే అయిపోతుంది కంప్లీట్గా. నేను కొంచెం బిఫోర్ వచ్చాను కదా, సో కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ మీరు కుంభమేళాకి వచ్చే టైంకి అయితే రెడీ అయిపోయి ఉంటుంది. మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు. మీరు ఈ కుంభమేళాలో ప్రయాగరాజ్లో అయోధ్య రామ్ మందిర్ని దర్శించుకోవచ్చు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవచ్చు. అండ్ శివాలయ పార్క్, శివుడి యొక్క గుళ్ళు ఎక్కడెక్కడ ముఖ్యమైన గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అండ్ 12 జ్యోతిర్లింగాల ఆలయాలు కూడా మీరు ఒక దగ్గర పార్క్లో కూడా చూడొచ్చు. ఇలా మీరు ఈ ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు కుంభమేళాలో కొన్ని చూడొచ్చు అనమాట. కుంభమేళాలో చూడాల్సినవి కొన్ని ఉన్నాయి అండ్ ప్రయాగరాజ్లో మొత్తాన్ని చూడడానికి కొన్ని అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనము ప్రయాగరాజ్లో ఉన్న లేటే హుయే హనుమాన్ మందిర్, బడే హనుమాన్ మందిర్ అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ మనకి హనుమంతుడు పడుకున్న భంగిమలో కనిపిస్తాడు. ఇప్పుడు మనము ఆ లోపల ఉన్న హనుమంతుని అయితే దర్శనం అయితే చేసుకుందాము. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. ఇందులో చూడాల్సిన ప్లేసెస్లో ఈ బడే హనుమాన్ మందిర్ ఒకటి. దీనినే లేటే హుయే హనుమాన్ మందిర్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ హనుమంతుడు పడుకున్న భంగిమలో మనకైతే దర్శనం అయితే ఇస్తాడు. ఇదే అనమాట ఇక్కడ చూస్తున్న మందిర్ అయితే ఉందో, చాలామంది పబ్లిక్ వచ్చి వెళ్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. ఇప్పుడే బడే హనుమాన్ కా దర్శనం కూడా అయిపోయింది. జై శ్రీరామ్. హనుమాన్ అసలు మామూలుగా అనిపించలేదు. పాజిటివ్ వైబ్స్, ఎనర్జీ చాలా వచ్చేసింది నాకైతే. చాలా బాగుంది. అండ్ ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మీకు కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ మీరు ఒకసారి చెక్ చేసేసుకొని ఆన్లైన్లో మీరైతే ఈ ఆలయానికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఈ ప్రయాగరాజ్లో మీరు చూడాల్సిన ప్లేసెస్లో ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే 18 అష్టాదశ మహాశక్తి పీఠాలు ఒకటైన అలోపీదేవి మందిర్ అయితే ఉంటుంది ఇక్కడ. మీ కుంభమేళా యాత్రలో ఈ ఆలయాన్ని కూడా మీరైతే వచ్చి దర్శించుకోవచ్చు. ప్రజెంట్ మనము నాగవాసుకి మందిర్ దగ్గరికి వచ్చాము. ఈ కుంభమేళాకి మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో క్షీరసాగర మదనమో, ఆ క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని చిలికిన నాగవాసుకి కనిపిస్తుంది కదా, అక్కడ దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన ఆ క్షీరసాగర మదనంలో మెయిన్ ముఖ్య పాత్ర పోషించిన మందర పర్వతం, ఇంకా ఈ నాగవాసుకి ఏదైతే పాము ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆలయం అయితే ఇది. దీనికి చాలా పాత చరిత్ర ఉంది.
ఇది అనమాట ఆలయం. చూడడానికి చాలా మంచిగా ఉంది. అసలు లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్షీరసాగర మదన సన్నివేశాలు అయితే చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఏమో మీకు దేవుళ్ళు కనిపిస్తున్నారు, అటు మీకు రాక్షసులు కనిపిస్తున్నారు, మధ్యలో చిలుకుతున్నారు. ఆ పాల సముద్రం ఏదైతే ఉందో ఆ క్షీరసాగర మదనాన్ని అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మెట్లు కనిపిస్తున్నాయి. ఈ దారిలో మనం అయితే వెళ్ళిపోయి లోపల మనం అయితే చూద్దాము, దర్శనం చేసేసుకుందాము. నాగవాస్కి మందిర్లో ఇక్కడున్న స్టోరీ ఉంది. ఈ స్టోరీ ఏంటి అంటే క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని చిలకడానికి ఒక తాడులాగా ఈ నాగవాస్కి పాము ఏదైతే ఉందో సహాయపడింది ఆ దేవతలకి రాక్షసుల మధ్య జరిగిన ఏదైతే ఉందో ఆ క్షీరసాగర మదనంలో. అండ్ ఇక్కడ నాగపంచమి రోజు చాలా పెద్ద మేళా జరుగుతుంది, చాలా ఘనంగా అయితే దీన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ ఈ గంగా నది స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఈ నాగదేవుని వాసుకి దేవుని దర్శనం చేసుకుంటే నాగదోషాలు కానీ ఇంకేమన్నా ఉంటే చేశారా సర్పదోషాలు ఏమైనా అంటారు చూసండి, అవన్నీ తొలగిపోతాయి, చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకి స్టోరీ అయితే రాసింది. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రయాగరాజ్లోని వన్ ఆఫ్ ది మెయిన్ ఘాట్ అయిన దశ అశ్వమేధ ఘాట్ దగ్గరికి వచ్చాము. మన పురాణాల ప్రకారము ఇక్కడ నమ్ముకుంటున్న స్టోరీ ఏంటి అంటే ఇక్కడే బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, అంటే యజ్ఞం చేశాడని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. దీన్నే దశ అశ్వమేధ ఘాట్ అని పిలుస్తారు. మనకి ప్రయాగరాజ్లో చాలా ఘాట్లు ఉన్నాయి. సరస్వతి ఘాట్, ఎరేల్ ఘాట్, సంగం ఘాట్, అట్లా ఈ ఘాట్స్ లాగా ఇది కూడా దశ అశ్వమేధ ఘాట్. ఇక్కడ మనకి గంగా హారతి కూడా ఉంటుంది. సాయంత్రం కానీ మార్నింగ్ కానీ టైంలో గంగా హారతి పెడతారు. మీరు కుంభమేళా టైంలో ఈ గంగా హారతి చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ దశాశ్వమేధ ఘాట్ ఎలా ఉంటుందో మనం అయితే వెళ్ళి చూసేద్దాం. ఈ ఘాట్ దగ్గర మీరు చూస్తే చాలా లాంగ్వేజెస్లో దశాశ్వమేధ ఘాట్ అని చెప్పేసి రాసైతే ఉన్నారు. దీన్ని రీసెంట్గా అయితే పూలతో అలంకరించారు, ఓపెన్ చేశారు అనుకుంటా. అంటే ఇక్కడ ఆర్చ్ టైప్ కట్టారనుకుంటా కొత్తది, కుంభమేళాకి పనులు జరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇటు ముందు చూసుకుంటే మనకి మొత్తం ఘాటే కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారా, చాలా ఘాట్ ఉంది. అక్కడ ముందు చూస్తే మనకు ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, అంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇలాంటి బ్రిడ్జెస్లు మనకి ఈ ప్రయాగరాజ్లో దాదాపు 30 కట్టారు టెంపరీగా. ప్రజెంట్ ఈ కుంభమేళాకి మేబీ అవి పర్మనెంట్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఘాట్కి వెళ్ళే ప్లేస్ అయితే ఇది. ఇలా మనం ఈ ఘాట్కి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారా గోడల మీద ఆర్ట్స్ ఎలా అయితే గీసారో ఇక్కడ. అండ్ ఇటు మనం ముందు చూసుకున్నా కూడా మనకి ఆర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ దశాశ్వమేధ ఘాట్ దగ్గర చూసారా హారతి ఎలా, గంగా హారతి ఎలా ఇస్తారనేది ఇలా మీకు ఆర్ట్స్ అయితే గీశారు. మీకు ఇక్కడ ఈ ప్లేస్లోనే మీకు హారతి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు వీలైతే మీకు సాయంత్రం కానీ అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్లేస్లోనే మీకు తీస్తూ ఉంటారు హారతి అనేది. చూసారా మొత్తం ఇక్కడ చాలామంది స్నానం ఆచరిస్తున్నారు. మీరు కూడా ఈ కుంభమేళాకి వచ్చినప్పుడు స్నానం చేసే ప్లేస్లలో ఘాట్లలో ఇది కూడా ఒక ప్లేసు. మీరు కూడా ఇక్కడ వచ్చి స్నానం అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారా. అండ్ అక్కడ మనకి ఎంతవరకు అయితే వెళ్ళగలవచ్చో అక్కడ మనకి సేఫ్టీ మెజర్స్లో పెట్టారు. సో అదే అనమాట అది. సో అక్కడి వరకు మనం వెళ్ళి స్నానం అయితే చేసేయచ్చు. ఇది మన ఈ దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్న పరిస్థితి. ఇలా ఉంది సిచ్యువేషన్. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 8 o'clock అవుతుంది. చూస్తున్నారా ఎంత ఫాగ్ ఉందో. నా పక్కన మనిషి కూడా కనిపిస్తలేరు, మాట్లాడుతుంటే పొగలు కూడా వస్తున్నాయి నోట్లోకి వెళ్ళి. చాలా ఫాగ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 వరకు ఫాగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సూర్యుడు వస్తున్నా కూడా ఫాగ్ అయితే చాలా ఉంది. పక్కన ఉన్న మనుషులు కూడా కనిపిస్తలేరు. చాలా అంటే పక్కనే మనకి రివర్ ఉంది కాబట్టి ఇట్లా ఫాగ్ అయితే వస్తూ ఉంది. మీరు ఈ కుంభమేళాకి వచ్చినప్పుడైతే ఇలాంటి ఉలెన్ కానీ లేకపోతే థర్మల్స్ కానీ చాలా జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా సాక్స్లు వేసుకొని రండి. చాలా చలి అయితే చాలా చలి ఇక్కడ ఉంది. మీరు ఏమనుకోవద్దు, మన దగ్గర మన తెలుగు స్టేట్స్లో చాలా వేడిగా ఉంటుంది, ఇక్కడ కూడా వేడిగా ఉంటుందేమో అని అస్సలు అనుకోవద్దు. అండ్ ఈ పక్కనే రివర్ ఉంటుంది కాబట్టి గంగా యమున సరస్వతి నదులు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి వాటర్ ఉండడం వల్ల మనకైతే ఈ ఫాగ్ అనేది వస్తుంది. అండ్ చుట్టుపక్కల చెట్లు కూడా చాలా ఉన్నాయి.
ప్రజెంట్ నేను ఎక్కడైతే రివర్ పక్కన టెంట్ క్యాంప్స్ వేస్తారో ఆ రోడ్లో ఉన్నాను. ఇక్కడ చాలా సెక్టార్స్ ఉన్నాయి. సో సెక్టార్స్ వైజ్ మనకైతే టెంట్ క్యాంపింగ్స్ అయితే పెట్టారు. సో మీరు వచ్చినప్పుడు మీకు నియర్ బై ప్లేస్లో ఏమైనా మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో ఏమన్నా వాటి దగ్గర ఉండొచ్చు. మీకు చాలా స్టేస్ ఉన్నాయి, ఇక్కడ ఆశ్రమమ్స్ ఉన్నాయి. ఇంకా మీకు కావాలంటే ఓయో కానీ ఇంకా వేరే యాప్స్ ఉంటాయి కదా హోటల్ బుక్ స్టేస్, వాటిలో కూడా బుక్ చేసుకోవచ్చు. లేదా మీకు రివర్ పక్కనే టెంట్ క్యాంప్స్ కావాలంటే అవి కూడా దొరికేసి అవైలబుల్లో ఉంటాయి. కానీ చలి మాత్రం చాలా బీభత్సంగా ఉంది. నా పరిస్థితి చూస్తున్న మీకు అర్థమైపోతుంది కదా, మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాం. చాలా చల్లగా ఉంది. అండ్ పక్కన ఉన్న మనిషి కూడా అస్సలు కనిపిస్తలేదు. వామ్మో, చాలా చల్లగా ఉంది. ఈ కుంభమేళాకి మీరు మీ పిల్లలతో పాటు వస్తే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మేబీ తప్పిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. మాక్సిమం వీలైతే మీ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో మీ ఒంటి మీద తీసుకుని ఇంట్లో పెట్టి ఇక్కడ రావడం చాలా మంచిది. ఎలా అనిపించింది మన కుంభమేళా వీడియో? నాకు తెలిసి మ్యాక్సిమం అంతా చూపించానని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటికైతే నేనైతే డౌట్స్కి రిప్లై ఇస్తాను. నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను, తెలియకపోయినా కూడా కొంచెం తెలుసుకొని అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు కొన్ని మీకు ప్రికాషన్స్ చెప్తాను అనమాట, ఏమేమి జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బాగా చలి పెడుతుంది. మార్నింగ్ టైంలో బాగా ఫాగ్ కూడా వస్తుందన్నమాట. మీరు వీలైతే వులెన్వి అవన్నీ తీసుకొచ్చేసుకోండి. అండ్ కాళ్ళకి షూస్ కూడా ఇంపార్టెంటే, షూస్ లేకపోతే సాక్స్లు పెట్టుకోండి. అండ్ చేతికి గ్లౌజ్ కూడా ఇంపార్టెంటే. అండ్ వీలైతే థర్మల్స్ అని ఉంటాయి కదా, థర్మల్స్ కూడా తెచ్చేసుకోండి. చాలా చలి అయితే ఉంటుంది, బీభత్సంగా చలి ఉంటుంది. ఇంకా అంత చలి నీళ్ళలో స్నానం చేయాలంటే కూడా కొంచెము అవుతూనే ఉంటుంది అనమాట. సైనస్ ఎవరికైనా ఉన్నా లేకపోతే గాలి పీల్చుకునే ఇబ్బంది ఎవరికైనా ఉన్నా కూడా కొంచెము ఈ చలి వల్ల ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అండ్ కోల్డ్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా, బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే ఆ ట్యాబ్లెట్స్ మెడిసిన్ కిట్ కూడా తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, లేడీస్ ఎవరైతే ఉంటారో, గర్ల్స్ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్కర్ట్స్ చిన్న మిడిల్ టైప్ కానీ వన్ పీస్ అవే డ్రెస్సులు ఉంటాయి కదా, సో బాడీ కనిపించేటట్టు, వెనకాల నెక్ కనిపించేటట్టు పెద్దగా బ్రాడ్గా అలాంటివి బట్టలు వేసుకోవడానికి ఇక్కడైతే ఎలో అయితే లేదు. అవి వేసుకొని వస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి నూకి పడేస్తారనమాట, అవతలేసి పడేస్తారు. నాట్ అలౌడ్. మన హిందూ సాంప్రదాయాల ప్రకారము సాంప్రదాయాన్ని పట్టి మీరైతే బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. అట్లని చెప్పి చీరలు వేసుకోవడం కాదు, కంప్లీట్గా ఫుల్గా క్లోజ్ అయ్యి ఉంటాయి కదా అలాంటి డ్రెస్సులు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ మీరు డ్రెస్ మార్చుకోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్నానం చేసిన తర్వాత చాలా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ బయో టాయిలెట్స్ కూడా ఉన్నాయి, వాటి కోసం మీరు ఎట్లాంటి ఇబ్బంది పడొద్దు. అండ్ ఏదైనా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా వాళ్ళు మీకైతే హెల్ప్ చేస్తారు. మీరు ఎలాంటిది ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వాళ్ళకి డ్యూటీ ఇక్కడ పడింది. సో చాలామంది కూడా వచ్చున్నారు ఇక్కడికి. సో ఇంకేంటి అంటే, మీరు ఆ బోట్ రైడ్ ఏదైతే చేస్తారో వాళ్ళు 4,000 అడుగుతారు, 5,000 కూడా అడుగుతారు. ఆ 4,000 పర్సన్ మీకు 400కి వస్తాడు, 300 కూడా వస్తాడు. సో ఈ డిమాండ్ ఇలా ఉంటుందన్నమాట. సో వాళ్ళ మోసంలో మాత్రం మునగొద్దు, అది మాత్రం చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. అండ్ నేను చెప్పిన ఘాట్స్ ఏవైతే ఉన్నాయో చూపించినవి, ఆ ఎరేల్ ఘాట్ కానీ, ఆ సంగం ఘాట్ కానీ, ఆ దశాశ్వమేధ ఘాట్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి, కిలా ఘాట్ కానీ, చాలా ఘాట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఘాట్ దగ్గర చూసుకుని స్నానం కూడా చేయొచ్చు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో విఐపి ఘాట్స్ ఉంటాయి. కొన్ని ఘాట్స్ దగ్గర కొన్ని ఎంట్రీ టికెట్ ఉంటుందేమో, మేబీ చూద్దాము. ఒకవేళ మీరు వస్తే అదేమో చూసుకోండి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే, లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్లేసెస్లలో కొన్నిసార్లు జాములు పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయండి. ఆల్వేస్ డిజిటల్ పేమెంట్స్ మీద ఆధారపడడం కూడా మంచి విషయం అయితే కాదు. చెప్పలేం ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో. ఒకవేళ మీరు ఈ కుంభమేళా వచ్చిన తర్వాత, మీకు ఈ ప్రయాగరాజ్ అంతా చూసుకున్న తర్వాత, ఒకవేళ మీకు టైం ఉంటే 100 కిలోమీటర్స్లోనే 120 కిలోమీటర్స్లోనే మీకు వారణాసి కూడా ఉంటుంది. ఆ వారణాసి కూడా వెళ్ళే ప్లాన్ అయితే చేసుకోండి. లేదా మీరు మళ్ళీ ఎప్పుడైనా వద్దామనుకుంటే ఆ వారణాసికి ప్లాన్ అయితే చేసుకోండి. ఇంకా మీరు ఇక్కడ లోకల్లో తిరగడానికి మీకు అక్కడ సైకిల్స్ కూడా ఉంటాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్, అవి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ మీరు స్కూటీస్ కూడా రెంట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఈ కుంభమేళా టైంలో మ్యాక్సిమం 4 వీలర్స్ ఇంతవరకు వచ్చే నాట్ అలౌడ్ అని అనుకుంటున్నాను. పార్కింగ్స్ ఉంటాయి, వాటికి పార్కింగ్ ప్లేస్ వరకు అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అంతా జనాలు వచ్చేసారు కాబట్టి, కార్లు రష్ ఎక్కువైంది అనుకోండి, ఇంకా జనాలకి రావడం మొత్తం ఇబ్బంది అవుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా చెప్పాల్సింది ఏంటి అంటే, స్టేస్ అనేవి చూడండి, టెంట్ క్యాంప్స్ ఉన్నాయి, హోమ్ స్టేస్ ఉంటాయి,
విఐపివి కూడా ఉన్నాయి. ఒకవేళ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు విఐపీలు డైరెక్ట్గా వాళ్ళకు ఒక బోటే సెపరేట్గా ఉంటుంది, వాళ్ళు స్నానం చేపిస్తారు. ఇంకా వుడెన్ కాట్స్ ఉన్నాయి, వుడెన్ కాటేజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మల్టిపుల్ కాటేజెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. కాకపోతే మీరు ఏదైతే 6 డేట్స్ ఉంటాయి కదా, ఆ 6 డేట్స్ బాతింగ్ డేట్స్లో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది, అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రిమైన్ డేస్లో కొంచెం చాలా తక్కువగా ఉంటాయి. బార్గెనింగ్ అయితే చేయండి, బార్గెనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడైనా చేయాల్సిందే. ఇంక ఇక్కడ మీకు సౌత్ ఇండియా మన సైడ్ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, తెలుగు స్టేట్స్ నుంచి, ఫుడ్ కొంచెం చాలా తక్కువ. ఇక్కడ మ్యాగీ, టీ అయితే దొరుకుతుంది చల్లదనానికి, మ్యాగీ ఉంటుంది. ఇంకా నార్త్ టైప్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అవే ఉంటాయి మనకి ఇక్కడ, అవే దొరికేస్తాయి. సో మీరు వచ్చిన ఒక 2-3 రోజులు ఫుడ్ కోసం తప్పదు. ఇంకా వీలైతే ఇక్కడ గంగా నది నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోండి, బాటిళ్ళలో పట్టేసుకొని. చాలా మంచిది, చాలా పవిత్రమైన జలం ఉంటారు కాబట్టి. అండ్ అయితే 6 బాతింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇంకా ఆ నదిలో నీళ్ళు వచ్చి అమృతంలాగా ఉంటాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఆ క్షీరసాగర మదనంలోంచి వచ్చిన వాటర్ కదా, చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. వీలైతే వాటిని కూడా తీసుకెళ్ళండి. సో ఇది ఇవాళ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ చీకటి కూడా పడిపోతుంది, ఎప్పుడో స్టార్ట్ చేశాను, తిరిగాను, నా కళ్ళని పిక్కబోతున్నాయి, కళ్ళు మండుతున్నాయి. వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ రెస్ట్ ఏం లేదు, ఇప్పుడు నీ వీడియో చేసే టైంకి తీసుకెళ్ళి వీడియోని అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తేనే మీరు చూస్తున్నారు. ప్రజెంట్ అయితే మీరు వీడియో చూస్తున్నారు, అంటే ఇప్పుడు నేనైతే వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా వీడియో ఎడిటింగ్ చేయాలి, అంత పెద్ద కథ ఉంటుంది. సో అదంతా పక్కన పెడితే ఈ కుంభమేళా వీడియో గురించి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నన్ను అడగండి, కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.